హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీ రామ్ లక్ష్మణ్. షాక్ అయ్యారా? మన ముందున్న గెస్ట్ ని చూస్తే షాక్ అవుతారు. హాయ్ సీను గారు. చెప్పండి అన్న. ఎలా ఉన్నావు? ఇప్పటికైతే ఆరామున్నాను మీ దయ వల్ల. ఈరోజు మన స్టూడియోకి అయితే వచ్చాము. షాక్ అయ్యారా ఛానల్ నుంచి అయితే, అన్న తరపు నుంచి అయితే వచ్చాము. అన్న ఛానల్ అయితే ఇప్పుడైతే మనం ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతున్నాము. చెప్పండి, బాగున్నారా? మన ఛానల్ ఏడవరకు నడుస్తుంది. పర్లేదు, మా ఛానల్ వరకు అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఫుడ్ తింటూ మాట్లాడదాం. ఓకేనా? ఓకే. ఎక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు ఊరి దగ్గర నుంచి వచ్చాను నేను. ఏ ఊరు మీది? మనది వనపర్తి డిస్టిక్, అమ్మర్జింత మండలం, చంద్రగఢ గ్రామం మనది. ఓకే ఓకే. ఫుడ్ తిను ఫస్ట్, టేస్ట్ ఎలా ఉంటది? మన హైదరాబాద్ నువ్వు స్పెషల్ గా బిర్యానీ మండి పెట్టావు కాబట్టి ఈ రోజు నేను టేస్ట్ చేయాల్సింది. ఈ రోజు అన్నదైతే చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఈ రోజు మాత్రం ఇంటర్వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంటది. వేరే లెవెల్ ఉన్నది. ఇంటర్వ్యూ వేరే లెవెల్లోనే ఉంటది. ఫుడ్ ఎలా ఉంది మా హైదరాబాద్ ఫుడ్? హైదరాబాద్ ఫుడ్ అంటే నేను ఫస్ట్ టైం తినడం ఇది. మనం అంటే నేనున్నది గుర్రకడ కాబట్టి ఇలాంటి ఫుడ్లు మనం చూసలేకుంటాం సామాన్యంగా అయితే. ఆడ వండుకున్న అడిలో వండుకున్న అడిలే తినాలి కాబట్టి మాకు ఇలాంటి ఫుడ్లు ఉండవు. ఈ రోజు నువ్వు వచ్చి పెట్టావంటే నా పొలంలో మొలకలు నీ పొలకల మొలకలు వచ్చి నా పొలంలో మొలకలు వచ్చానంటే ఉంటది ఇంకా అంతే. ఇంకా ఎందుకంటే ఇలాంటి ఫుడ్ మాకు సామాన్యంగా దొరకదు గొర్రెల కష్టోళ్ళకంటే. మీరు ఎక్కువ అడవిలోనే ఉంటారా? ఎక్కువ అడవిలో ఉంటాం అన్న. అక్కడే ఫుడ్ అంతా రెడీ చేసుకుని అక్కడనే వండుకుంటాం. మామే వండుకుంటాం. లేడీస్ అనేది ఏమి ఉండదు. మామే బియ్యం గియ్యం రైతులు ఇస్తారు, వండుకుంటాం, తింటాం, మా జీవాలయంలో తిరుగుతుంటాము. మీకు ఎక్కడైనా ఒక దగ్గర స్టే చేస్తుంటారా? మామూలుగా ఎలా తిరుగుతుంటారా? చేస్తుంటాము. అంటే మాకు ఒక రైతులు పొలం కాడ మాకు చేనుకి గొర్రెలాపాలంటే మేము వాళ్ళ చేనులో ఒక 10 రోజులు ఒక వారం అవుతాయి కదా, వాళ్ళు ఇంత మనీ ఇస్తారు అన్నమాట. మనీ ఇస్తే ఆ మనీని బట్టి ఫుడ్ ని బట్టి మనం ఆయన ఒక 10 రోజులు 5 రోజులు అనే ఒక 3 నెలలు అదే ఏరియాలో ఉంటాం అనమాట. అది మా సిటీకి వచ్చేవి ఎలా ఉంది? మా సిటీ అయితే నేను వచ్చాను ఫస్ట్ టైం రావడం. సిటీ మాత్రం సూపర్ అయితే ఉంది. లొకేషన్ మాత్రం అయితే ఇక్కడికి వచ్చాం కానీ నాకు మళ్ళీ గొర్రె ఊపితే తెలియదు. ఇక్కడే ఉండిపోండి, ఇక్కడనే ఉన్నామని చూస్తున్నాను. ఏం చేస్తాం, మన అక్కడ గొర్రెలు ఉన్నవి. డ్యూటీ వదిలేసి అయితే రాలేం కదా, ఎందుకంటే ఇంక ఇంటర్వ్యూ పిలిచారు కాబట్టి నేను నీ మాట కాదనకుండా వచ్చేసాను. ఎంతవరకు మా వానర్తో కొట్లాడి వచ్చాను మళ్ళీ. అది కూడా ఇంటర్వ్యూ కూడా, ఎందుకంటే ఇంకా చెప్పాను ఇంకా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. నీదేంది బోర్డు వచ్చాయి గొర్రెలు 7 కాకుండా ముందు కాసాను. నా లైఫ్ కావాల్సింది అది ఇంటర్వ్యూ ఇవ్వాలని చెప్పాను. అట్లని చెప్పి వచ్చాను నేను. ఓకే ఓకే.